గుడ్ మార్నింగ్. నా పేరు వరదారెడ్డి. నేను విస్టేజ్లోకి రాకముందు మిర్చి యార్డ్లో పనిచేసేవాడిని. మిర్చి యార్డ్ అనే కాదు, రకరకాల వర్కల్లో చేసేవాడిని, పందిర్లు వేసేవాడిని, రకరకాల వర్కలు చేసేవాడిని. కానీ నాకు దాంట్లో చేయడం వల్ల సగటు ఆదాయం రోజుకి 500, మ్యాక్సిమం కష్టపడితే గట్టిగా కష్టపడితే 1000 రూపాయలు వచ్చాయి. అలా చేయటం వల్ల నాకు ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువగా ఉండేది. నేను బాగా విపరీతమైన ప్రెజర్కి గురయ్యేవాడిని. కానీ నేను ఒక క్రమంలో ఆలోచించేవాడిని, నేను కష్టం లేకుండా నా కుటుంబానికి ఎలా ఆదాయం తీసుకురావాలని ఆలోచించేవాడిని, సెకండ్ ఇన్కమ్ కావాలని ఆలోచించేవాడిని. దానికోసం నేను అనేక రకాలుగా యూట్యూబ్లో కూడా చూసేవాడిని. కానీ నాకు మా ఫ్రెండు రమణారెడ్డి ద్వారా వెస్టేజ్ ఆఫర్ అనేది నాకు పరిచయం అయింది. కానీ అతను చెప్పడం నేను వెంబటనే తీసుకోలేదు దీన్ని. కానీ తర్వాత ఆలోచించగా నేనే అతని ఇంటి దగ్గరికి వెళ్ళి ఐడియా వేయండి ఐడియా ఇచ్చాను. ఐడియా వేసుకుని నేను ముందు ఆరోగ్యం కావాలి అనే విధానంలో ఆరోగ్యం కోసం మా మిస్సెస్ గారికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఆరోగ్య సమస్యలు ఉండేవి. వాటి గురించి నేను థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మా మిస్సెస్కి. దానికి నేను రస్కో కేర్ అనేది ప్రొడక్ట్ వాడాను. అది నాకు ఎక్సలెంట్ రిజల్ట్ అనిపించింది. ఇంకోటి నేను ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఒకటి వాడాను. ఆ ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల హార్ట్ ప్రాబ్లం ఇట్లాంటి చిన్న నాకు నొప్పులు ఇట్లాంటివి ఉండేవి. అవి కొద్దిగా నాకు తగ్గడం వల్ల వెస్టేజ్లో నాకు బాగా బలమైన నమ్మకం అనేది ఏర్పడింది. ఇందులో కూడా ఆదాయం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను వెస్టేజ్ ఎంచుకున్నాను. ఎక్సలెంట్గా నాకు రిజల్ట్ వచ్చింది. దీంట్లో ఆదాయం ఎలా తీసుకోవాలనే క్రమం కూడా రమణారెడ్డి ద్వారా నాకు పరిచయం చేసి అతను అడగటం వల్ల వివరంగా చెప్పారు. దాన్ని నేను గట్టిగా బలంగా నమ్మి ఈ వెస్టేజ్ ఎంచుకుని చేస్తున్నాను. దానివల్ల నాకు ఫుల్ రిజల్ట్ వచ్చింది. అంటే దీన్ని ఫస్ట్ ఆదాయం దీంట్లో నాకు 94 రూపాయలు వచ్చింది. అదేవిధంగా నాకు 1,00,000 రూపాయల టార్గెట్ ఎప్పుడు చేరుకుంటాననే ఉద్దేశంలోనే గట్టిగా టీంని ఎంచుకుని దాన్ని వర్క్ చేస్తున్నాను. నాకు ఎక్సలెంట్గా నచ్చింది. ఇది చెప్పడం నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు.